తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోరుకొండ మండలం కాపవరంలో ఓ రైస్ మిల్లులో విద్యుత్ షాక్కు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రైస్ మిల్ ఆవరణలో 11 kV విద్యుత్ వైర్లకు కంటైనర్ నిచ్చెన తాకడంతో ఈ ఘటన జరిగింది. మృతులు ముగ్గురు రైస్ మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు రైస్ మిల్ ఎదుట ఆందోళన దిగారు. తమను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. విద్యుత్ శాఖ అధికారులు రైస్ మిల్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోరుకొండ మండలం కాపవరంలో ఓ రైస్ మిల్లులో విద్యుత్ షాక్ గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రైస్ మిల్ ఆవరణలో 11 kV విద్యుత్ వైర్లకు కంటైనర్ నెచ్చెన తాకడంతో ఈ ఘటన జరిగింది. మృతులు ముగ్గురు రైస్ మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు రైస్ మిల్లు ఎదుట ఆందోళన దిగారు. తమను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. విద్యుత్ శాఖ అధికారులు రైస్ మిల్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, డీటెయిల్స్ అండి. ఈ ఘటన కోరకొండ మండలం కాపురం గణపతి రైస్ మిల్ దగ్గర జరిగింది. ఇక్కడ ఈ బియ్యం బస్తాలని ట్రాలీ మీద లోడ్ చేసి లారీలోకి ఎక్కిస్తున్నారు. ఒక ట్రాలీ మీద తీసుకొచ్చి ఈ ట్రాలీకి పెట్టిన నిచ్చెన ఏదైతే ఉందో ఒక వైర్లు విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. 11 kV వైర్లు కంటైనర్ నిచ్చెనకి తాకడంతో ఈ లోడ్ చేస్తున్న ముగ్గురు కూలీలు, గట్టు కూలీలు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇదంతా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల జరిగింది. కిందకి వేలాడుతున్న వీటిని పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో, అదేవిధంగా ఈ రైస్ మిల్ యాజమాన్యం కూడా ఈ వేలాడుతున్న విద్యుత్ వైర్ల గురించి పట్టుకుపోవడంతో మృతిగా చెందారని చెప్పి ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వారిలో గణపాల సత్యనారాయణ, ఆకుల నాని, జోగుల వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా రైస్ మిల్లో ట్రాలీ తోసుకొచ్చే పనిలో ఉంటారు. వీళ్ళు ఇక్కడ నుంచి బస్తాలు ఎక్కిస్తే వీళ్ళు రెగ్యులర్ గా చేసుకునే ఒక పనిచేసే కూలీలు. ఈ ఎలక్ట్రికల్ వైర్లు తగిలి మరో ముగ్గురు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఒంటరి షాక్ అయిన వారిలో ముగ్గురు అయితే అక్కడికక్కడ మృతి చెందారు. ఈ గాయాల పాలైన వారిలో నాగ వెంకటహరి, సీతయ్య, ఆకులయ్య వీళ్ళని వెనుక ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇది చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనతో ఈ గ్రామంలో పూర్తిగా విషాదం చోటు చేసుకుంది. ఈ స్థానికులు ఎవరైతే చనిపోయారో ఆ స్థానికంగా కాపురం గ్రామస్తులు వెళ్ళి గ్రామం అంతా విషాద చేయాలనుకునే జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఓకే, రైట్ హరీష్, థ్యాంక్ యూ.